మున్సిపాలిటీ ఎన్నికల్లో మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, అదేవిధంగా గత శాసనసభ ఎన్నికల దగ్గర నుంచి కూడా సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీతో సహకరిస్తూ ఈ రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతం చేయడం కోసం ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. అదే ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఈ తొరూరు రెవెన్యూ డివిజన్ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారి ఆధ్వర్యంలో, గౌరవనీయులు మంత్రివర్యులు సీనన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ యొక్క డివిజన్ అభివృద్ధి చెందుతుంది. మనం గతంలో ఏ ఏ కోరికలు కోరుకున్నామో ఆ యొక్క కోరికలు 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, అదేవిధంగా ఏటీఓ ఆఫీస్ కానివ్వండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానివ్వండి, ఫైర్ స్టేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ డివిజన్ కేంద్రంలో రావడం కోసం సంపూర్ణంగా మా పార్టీకి యశస్వి రెడ్డి గారు హామీ ఇచ్చారు. అందుకనే మేము ఖచ్చితంగా ఎన్నికల్లో సిపిఐ పార్టీగా ఈ యొక్క 16 వార్డులలో ఖచ్చితంగా మా కార్యకర్త ఖచ్చితంగా పనిచేసి ఈ యొక్క కాంగ్రెస్ జెండా చేతి గుర్తు మీద వేస్తాం. అదేవిధంగా 1వ వార్డు శ్రీలత గారు, అదేవిధంగా 15వ వార్డు సుజాత గారు, అట్లాగే మిగతా వార్డులలో కూడా చేతి గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి ఈ యొక్క ప్రజలు తొరూరు ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కూడా చేయి కల్పవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంత్రివర్యులైన పొంగులేటి శ్రీనివాసరావు సార్ గారికి, మన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారికి మరియు ఝాన్సీ రెడ్డి మేడం గారికి ధన్యవాదాలు. తొరూరు ప్రజలందరికీ నా నమస్కారం. నన్ను 1వ వార్డులో గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.